అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో వచ్చేటువంటి మాస ఫలితాలు చూద్దాం. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపితే ఉంటుంది. వీళ్ళకి జూన్ 1న కుజుని మార్పు చేత కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి ఉంది. మామూలుగానే వాళ్ళ కెరియర్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతికి చేరతారు. అంటే ఏంటంటే ఒక గోల్ని అచీవ్ అయ్యేటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి ఉన్నది. వీళ్ళు కష్టపడి పనిచేస్తూ తన ప్రావీణ్యతను ఎప్పుడైతే పెంచుకుంటారో దానివల్ల వీళ్ళు కోరుకున్నటువంటి పదోన్నతులు కానీ, వ్యాపారంలో లాభాలు కానీ, కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం పుష్కరంగా ఉంది. వీళ్ళ పనిలో ఎప్పుడైతే సృజనాత్మకతని, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళతారో వాళ్ళకి అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ జరగటమే కాక వీరి గ్రోత్ను చూసి ఈ సహోద్యోగుల్లో అనుకోకుండా వాదాపివాదాలు జరగటం కానీ, చిన్న చిన్న అసూయ చేసేటువంటి కోరల్స్ని మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం మీకున్నది. మీ పనిపైనే దృష్టిని పెట్టండి. అవసరమైన విషయాల్లో కాన్సన్ట్రేట్ చేసి ఈ అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన వాగ్వివాదాలు, ప్రతివాడి కామెంట్కి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఎందుకంటే మీకు ఈ నెలలో చాలా ఉపయోగపడేటువంటి నెల, ఆర్థిక పరిపుష్టిని పొందేటువంటి నెల కాబట్టి దీన్ని అనవసరమైన వాగ్వివాదాలకు వేస్ట్ చేయకుండా మీకు చక్కని ప్రాపర్గా ముందుకు వెళ్ళేటువంటి సావకాశం, దానికి అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగరూకతతో మీ మనస్సాక్షిని నమ్ముకుని ఇతరులు అసూయతో చెప్పేటువంటి వాటిని పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో ఒక్కసారిగా ఆలోచించుకుని ఎప్పుడైతే ముందడుగు వేస్తారో మీకు మీ పెద్దల ఆశీస్సుల వల్ల చాలా మంచి మార్పులు జరుగుతాయి. ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందుతారు. కానీ కొన్ని ఊహించని చిన్న చిన్న ఖర్చులు రావటము, పని ఒత్తిడి పలగటము, మనం అనుకున్నటువంటి ఆర్థిక బడ్జెట్ అనేది ప్లానింగ్ కొంచెం డిస్టర్బ్ కాయేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని చూసుకుని ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు భవిష్యత్తు కోసం కొంత సర్ప్లస్ అమౌంట్ని తీసి స్టోర్ చేసుకోవడం అనేది ఒక సూచనగా చెప్పడం జరుగుతోంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కష్టపడిన దానికి తగ్గ ఫలితాన్ని ఆశిస్తారు, అందుకుంటారు కూడా. విద్యారంగంలో మరింత ప్రేరణ పొంది ఉత్సాహంతో, కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త దృక్పథంతో, కొత్త ఎయిమ్స్ని కూడా, మీరు గోల్స్ని కూడా పెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీరు భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ మద్దతుతో, ఇంటి పెద్దల యొక్క మార్గదర్శకంలో మంచి ప్రయోజనకరమైనటువంటి విధానాలను అనుసరించటం ద్వారా మీరు విద్యలో మంచి ఉన్నతిని, అభివృద్ధిని అందరూ అసూయపడే విధంగా చేరుకోగలుగుతారు. కుటుంబంలో సమయం గడపటానికి
మంచి అవకాశం ఉంటుంది. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలను కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ బయట వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమన్నప్పటికీ మీ కుటుంబంలో అంతర్గతంగా ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకుంటూ అందరూ ఒకతాటి మీదకి రావటం వల్ల మీ శక్తియుక్తులను మీ ప్రశాంతత కోసము మీ ఆనందం కోసమే ఖర్చు చేయండి తప్పితే ఇతరులకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కొంచెం జాగ్రత్త తీసుకోండి, కానీ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు. పోషకాహార లోపం లేకుండా మంచి విశ్రాంతి తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్ వ్యాయామాలు చేస్తూ మీరు ఎప్పుడైతే టైమ్లీ మీల్స్ తీసుకోవటం మిస్ కాకుండా చేసుకోండి. ఎప్పుడైతే చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటే చాలు, మీకు జూన్ మాసంలో అనారోగ్య సమస్యలు ఏమీ మీ దరిదాపుకి రావు. ఏది ఏమైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా కేవలం వైద్యుడి సలహా సంప్రదింపులతోనే దాని నుంచి బయటపడగలుగుతారు. హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు భార్యాభర్తల మధ్య అనురాగం కానీ ప్రేమ వ్యవహారాలు కానీ జీవిత భాగస్వామితో ఉండేటువంటి అన్యోన్యత కానీ పెంపొందించుకోవడానికి చాలా అనుకూలమైన విషయం. మిశ్రమ ఫలితాలే ఉంటాయి తప్పితే ఎటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉండవు. మీరు ఎప్పుడైతే ఓపికతో ఎదుటివారి మీద గౌరవంతో ఉండటం ఇందులో చాలా కీలకమైన విషయము. వారి మనసెరిగి నడుచుకున్నప్పుడు వారి ఆదరణ గౌరవం పొందేటువంటి సావకాశం మీకుంటుంది. ఏ ముఖ్య విషయాన్నైనా సరే మీ భాగస్వామితో చెప్పటం మాత్రం మర్చిపోకండి. వృశ్చిక రాశి వారికి ఈ మాస చివరకు వచ్చేసరికి సానుకూలమైన దృక్పథంతో ముందుకు వెళ్ళి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కుటుంబ పెద్దలతోనూ మీ కుటుంబ భాగస్వామితోనూ కలిసి అనుకూలంగా నడుచుకుంటే ఎప్పుడైనా సరే ఉన్నత ఫలితాలను సాధించేటువంటి అవకాశం మీ జాతకరీత్యా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో తప్పనిసరిగా కుటుంబ పెద్దల నిర్ణయాలకి కట్టుబడి ఉండండి. అలాగే ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడు నిపుణులైన మార్గదర్శకుల యొక్క సలహాలు తీసుకోండి. ఒత్తిడిని నియంత్రించుకోండి. మానసిక ప్రశాంతతకి యోగా లాంటివి ఆశ్రయించండి. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహిస్తే మీకు ఏ సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఓవరాల్గా ఈ నెలంతా చూసుకుంటే మీకు చక్కగా అనుకూలవంతంగానే ఉన్నది. దృష్టి దోషానికి పోవడానికి దిష్టి గణపతిని బాకెట్లో పెట్టుకోండి. అవసరార్థం మీరు ఈ గ్రహశాంతులు కానీ గ్రహ జపాలు కానీ మనకి నవగ్రహ శాంతి మంత్రాలు మీకు మీరుగా స్వయంగా చదువుకుంటే చాలా తప్పితే వేరే దానాలు హోమాలు అవసరమేం లేదు. మీరు ఈ విధంగా సక్రమంగా ఈ చిన్న పరిహారం మీ అంతటా మీరు చేసుకుంటే మీకు ఈ జూన్ మాసం అంతా చాలా మంచి అభివృద్ధిలోకి వస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు.